విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షస 18వ భాగం 4/1/25 4 అంకాలు అయిపోయాయి. పంచమాంకంలో ప్రవేశించి ముద్రితాం ఆదాయ సిద్ధార్థక ఆశ్చర్యం అని ఒక శ్లోకం అందుకున్నాడు. బుద్ధి నిర్ఘరై శిచ్యమానా దేశకాల కలశై దర్శయిష్యతి కార్యఫలం గురుకం చాణక్య నీతి లతిక తస్మాత్ గృహీతోను యార్య చాణక్యేన ప్రథమ లేఖతో అమాచ్య రాక్షసస్య ముద్రాలాంఛితో యం లేఖ తస్యైవ ముద్రాలాంఛితేయ ఆభరణ పేటిక చరితోస్మి కిల పాటలీపుత్రం యావద్గచ్ఛామి కథం క్షపణక ఆగచ్చతి యాన అస్యాస్యకునభూతం దర్శనం మమ సమ్మతమేవ తస్మాన్న పరిహరామి ప్రవిశ్య. క్షపణకుడు వస్తాడు తర్వాత. జాబును పుల్లింగంలో జాబు అంటే లేఖ. అలంకరణ స్థగిత నగపెట్టె ముద్రిత ముద్ర వేయబడిన దాని 2వ అంకంలో రాక్షసుడు తనకు ఈనాముగా ఇచ్చిన నగను దాచి రాక్షసుడి ముద్రతో అప్పుడు తన చేత ఉన్న దానితో ముద్ర వేసి పెట్టుకున్న దాని ఆదాయ చేతిలో తీసుకొని హిహి మానహి ప్రకృతానికి ఆశ్చర్యం సంతోషం కలిగించే మాట. అరెరే అన్నట్లు, బళి అన్నట్లు. బుద్ధి తర్వాత శ్లోకానికి అర్థం. బుద్ధి జలేతి బుద్ధి జల నిర్జరై. బుద్ధి అనే నీరు వెల్లువగా పరుగున పారేటువంటి సెలయేళ్ల చేత దేశ కలశై తగిన చోటు తగిన కాలం అనే కొండలలో కొమ్మరించినట్లుగా శిచ్యమాన తడుపబడుతున్నది చాణక్య నీతిలత. చాణక్యు మహానుభావుడి నీతి అనే తీగ గురుకం గొప్ప కార్యఫలం ప్రయోజన ఫలితాన్ని దర్శయిష్యతి చూపగలదు లేదా కాయగలదు. తీగ అయినా గుమ్మడి లాంటి తీగకు కాయ బరువా అన్నట్టు పెద్ద కాయను కాసినట్లుగా సెలయేళ్ల నీళ్లు పోషక తరాలు అవటం చేత వాటిని కడవలతో పోసినట్లుగా మంచి సారవంతమైన నేలలో నాటిన తీగలాగా గోముగా పెరిగి పెద్ద కాయలు బాగా కాచాయి. ఎవరికి? చాణక్యుడనేటువంటి నీతి కోవిదుడనే లతకి. అది చాణక్యుడి బుద్ధి అంత వేగంగా అనేక రకాలుగా పనిచేస్తోంది, అన్నిటికీ ఫలితాన్ని ఇస్తోంది. సిద్ధార్థకుడు కసకటుని కొరివి నుంచి తప్పించి పరారి అవటం గురించి చాణక్యుడు అన్నాడు. సాధు సిద్ధార్థక కృత కార్యారంభ బడి సిద్ధార్థక కార్యం ఆరంభింపబడింది అంటే ఇప్పుడే మొదలు పెట్టామని. అప్పుడు వాడే ఇలా ప్రయాణంకి రావటం అభినయించి అకార్యం ఫలాగమం కలగ ఆ కార్యం
ఫలసిద్ధి జరగబోతోంది. ఇప్పటి తన పని అలాంటిది అని చెప్తున్నాడు. అంజ అశకున భూతం దర్శనం. అశకునం అంటే అపశకునం, చెదురు చూపించేటువంటి. నా పరిహరామి కనుక మానను, అశకునంగా కనపడ్డట్టి అయినా నేను నా పరిహరామి మానను. లోపల ప్రవేశించాడు క్షపణకుడు. అలంహంత ఆది అర్హతానాం ప్రణామామి ఏతే గంభీరతయా బుద్ధే లోకోత్తరైర్లోకసిద్ధిం మార్గైర్గచ్చంతి. వీడు బౌద్ధ సన్యాసం తీసుకున్నాడు కనుక ఆ భాష. అర్హతానాం ప్రణాయామి ఏతే గంభీరతయా బుద్ధే లోకోత్తరైర్లోకసిద్ధిం మార్గైర్గచ్చంతి. అలం హతానమి ఏతే ఎవరు బుద్ధే గంభీరత, బుద్ధి యొక్క గాంభీర్యం, అగాఢత, దాని తలం అడుగు ఎవరికి తాకరావటానికి వీల్లేదో, లోకోత్తరై అంటే ఎవడి బుద్ధి ఎవరికి అందుబాటు కాదో, లోకోత్తరై లోకశ్రేష్టాలైన దారుల చేత మార్గాల చేత లోకే సిద్ధించినటువంటి గచ్చంతి ముక్తిని పొందుతారు. అర్హతాం ఆ బుద్ధులకు ప్రణమామి నమస్కరిస్తున్నాను అన్నాడు. సిద్ధార్థకుడు అంటాడు భదంతా వందామి అన్నాడు. భదంతా వందే, భదంతా వందామి అనేది ఆచ్ఛికం, అంటే సంస్కృతం కాదు, ప్రాకృత భాష కనుక భదంతా వందే. క్షపణక శ్రావక క్షపణక ఇందరూ ఒకటి. ధర్మసిద్ధిర్భవత్ శ్రావక ప్రస్థాన సముద్వహనే కృత వ్యవసాయమివ త్వాం పశ్యామి అన్న. అప్పుడు సిద్ధార్థకుడు అంటాడు కథం భదంతో జానాతి. క్షపణకుడు అంటాడు శ్రవక కిం అత్ర జ్ఞాతవ్యం ఏషతే మార్గాదేశ కుశల శకున కరగతో లేకశ్చ సూచయతి అన్నాడు. అంతవరకు అర్థం చేసుకొని మిగతా బౌద్ధుల మత రహస్యాల్లోని మాటల వ్యాఖ్యాత డుండిరాజు చెప్తున్నాడు. జల సమిభజ్జిత ముక్త అలాభువన్ శస్వత్పులువ్య ఊర్ధ్వగమనమేవ ముక్తిరితి అర్హతానాం మతం. అంటే ఒక చోట మరొకటి కూడా చెప్పారు. తేషోల్లుంచన సప్తశిలాధిరోహణాది తీక్ష తపసా మోక్షపతి అర్హతానం మతం. క్షపణకుని ఈ వాక్యం ఎవరికి జవాబు కాదు, ఎవరిని ఉద్దేశించి చెప్పింది అన్నది కాదు. వాడు సాధువులాగా తిరుగుతూ అప్పుడప్పుడు తానే ఆ పాటలు పాడుకునే సూక్తులలో ఈ వేష క్షపణకుడు, వీడు కూడా వేషగాడే, అంటే చాణక్యుడు పంపించిన వాడే. క్షపణకుడు అర్హతుడు చాణక్యుడు కంటే ఎవ్వరూ లేరు. ఆయన కనుక ఇక్కడ పూర్వతరంలో చాణక్య నీతే గొప్పగా ప్రశంసనీయం. అతి గంభీరమైన చాణక్య నీతి లోకోత్తర కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటాం సిద్ధార్థక జీవసిద్ధులు తాము ఒకళ్ళకొకళ్ళు చాణక్య ప్రతినిధులని ఎరగనటువంటి మాట.
ప్రస్థాన సముద్వహనే ప్రయాణం బయలుదేరటాన్ని నెరవేర్చటం కృత వ్యవసాయం చేయబడిన ప్రయత్నం కలవాడిగా త్వాం పశ్యామి నిన్ను నేను తలుస్తున్నా. కథ జానాత్ వీడు ఎలా కనిపించాడ్రా? అత్ర జ్ఞాతవ్యం ఇందులో ఎరగాల్సింది తెలుసుకోవాల్సింది ఏముంది? మార్గాదేశకుల శకున నీ మార్గంలో తెలపబడినటువంటి సమర్థమైన శకునం అనగా నీకైన శకునాన్ని పరీక్షించి నాకు అర్థమైపోయి నీవు ఎక్కడికో దారి పట్టుకొని వెళుతాను అంటే వాడు చెప్పరక్కర్లేకుండానే వాడికైన శకునాన్ని బట్టి వాడికి ఎదురైన శకునాన్ని బట్టి తాను జ్యోతిష్యుడు అవ్వటం చేత కనిపెట్టాడు. అంతేకాక జాబు వలన కలదు అది లేత అందులో చేతిలో ఒక ఉత్తరం జాబు కూడా ఉందిగా కనుక వాడికి ఎక్కడికో వెళ్తున్నాడు అని వీడు ఊహించాడు. సిద్ధార్థకుడు అంటున్నాడు జ్ఞాతం భదంతేనా దేశాంతరం ప్రస్థితోస్మి తస్మాత్ కథయతు భదంతః కీదృశోజ్జ దివస ఇతి. చపణకుడు అంటున్నాడు రహస్య నవ్వి శ్రావక ముండిత ముండో నక్షత్రాన్ని పృచ్ఛసి అన్నాడు. సిద్ధార్థకుడు అంటాడు భదంత సాంప్రతమపి కిం జాతం కథయ ప్రస్థానజనుకూలం భవిష్యతి తదా గమిష్యామి. జ్ఞాతం భదంతేనా కనిపెట్టబడింది స్వామి వారి చేత అంటే భదంతేన దేశాంతరం మరొక దేశానికి అంటే ఎక్కడికి పాటలీపుత్రానికి అని తాను చెప్పడు రహస్యం కదా. అచ్చకీదృశం ఇప్పుడు ఎలాంటిదో తిథివార నక్షత్రాలను బట్టి ముండిత ముండ గురుగుతున్న తల గలవాడవై అంటే గురుకోవటానికి ముందు కదా నువ్వు దినసు విచారింపాలి కనుక సాంప్రతం అపి కిం జాతం ఇప్పుడు మాత్రం ఏమైంది రేవయ్యా ఏం మిగిలిపోయిందిరయ్యా చెప్పు. బయలుదేరటానికి అనుకూలమైనా సరే కాకపోయినా సరే నేను మానను కదా. నా సాంప్రతం ఏతస్మిన్ వ్యతి ఇప్పుడు మలయకేతుని కటకంలో విడిదిలో అనుకూలంగా ఉండదు పని అనివారిత అడ్డగింపబడని నిర్గమ ప్రవేశ వెళ్ళటానికి ప్రథమంతా మొదట ఏదో పంచాపర్రి పంచాసనే దగ్గరలో కాగా అంటే మలయకేతుని దండు కొన్నాళ్లుగా పనిచేస్తూనే 4వ అంకపు రాత్రి మంచి రోజు వేళ అని అన్నాడే క్షపణకుడు. ఆ పూర్ణమి నాడు బయలుదేరాడు. ఈ రోజుకు ఎన్నాళ్ళయిందో ప్రత్యాసన్న అంటున్నాడు. వాటి నుండి క్షపణకుడు ఇటు వస్తున్నాడు కాబోలు అని అర్థం. క్షపణకుడు అంటున్నాడు మళ్ళా శ్రవక సాంప్రతమేతస్మిన్ మలయకేతు కటకే అనుకూలం భవిష్యతి. ప్రశ్న. సిద్ధార్థకుడు అంటున్నాడు భదంతా కథయ కుత ఏతత్. క్షపణకుడు అంటున్నాడు శ్రావక నిశామయ ప్రథమంతావదత్త కటకే లోకస్యానివారితో నిర్గమ ప్రవేశ అసిత్ అదానీ ఇతం ప్రత్యాసన్నే కుసుమపులే న కోప్యముద్రాలాంఛితో నిర్గంతుం ప్రవేశితుం వానుమోజ్యతే తద్యది
భాగురాయణస్య ముద్రాలాంఛిత స్తథా గచ్చ విశ్రబ్ధోన్యథా తిష్ట మా గుల్మాధికారికై సంయమిత కరచరణో రాజకులం ప్రవేశ్యతే అనుమోజ్యతే అంగీకరింపడువడు ముద్రాలాంఛిత ముద్ర చేతి గుర్తుతో వెయ్యబడి ఆ గుర్తు నీ దగ్గర ఉంటే గుల్మాధికారికై అంటే ఠాణా అధికారుల చేత పోలీసు వాళ్ళ చేత రాజకుల అంటే కచేరీలు రాక్షసస్య సన్నిహిత రాక్షసుడికి దగ్గరవాడు కావలసినవాడు నిష్క్రామంతం కస్య శక్తి రాక్షసస్య పిశాచస్య నా రాక్షసుడని వాడు కాని పిశాచపు వాడువు కాని కార్యసిద్ధి భవత్ నీకు కార్యసిద్ధి గదుగు కా అలా నన్ను ఆశీర్వదించు అంటాం. వాడు అడిగాడు అన్నమాట. అప్పుడు చెప్పకుండా ఏమంటాడు? మలయకేతుని దండు బయలుదేరింది. ప్రయాణాలు చేస్తూ ఇప్పటికి కుసుమపురానికి దగ్గరలో వచ్చి విడిసి చేసి ఉంటారు. కటకం ప్రవేశ నిర్గమాలు ముద్రాలాంఛితాలకు మాత్రమే. భాగురాయణుడు ముద్ర ఇచ్చే పని తాను చేస్తాడు. జీవసిద్ధి ప్రయాణమై భాగురాయణుడి దగ్గర ముద్రకు వెళ్ళాడు. అప్పుడు ఆ జాబుతో అక్కడ నగబెట్టెతో జీవసిద్ధి మాట వెనక ముద్రాలాంఛితుడు కాకుండానే పాటలీపుత్రానికి వెళ్ళి వాడు ఠాణాదారుడికి పట్టుబడి కాళ్ళు చేతులు కట్టబడి కచేరీకి చేయబడగలడు అని అర్థం. ప్రవేశిక ఇంతవరకు 5వ అంకంలో. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు. శ్రావక గచ్చ భవతు తే కార్యసిద్ధి అహమపి భాగురాయణాన్ ముద్రాం యాచ్ ఇది నిష్క్రాంత ప్రవేశిక. వీళ్ళందరూ కూడా నేను భాగురాయణ్ణి కలుసుకోవటానికి వెళుతున్నా అని ఎవరికి వాళ్ళు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు తత ప్రవిశతి పురుషేనానుగమ్యమాను భాగురాయణ స్వాగతం తనలో అనుకున్నాడు. అహో వైచిత్ర్యం ఆర్య చాణక్య నీతే ముహుర్లక్ష్యోద్భేద ముహురధికమాభాగవహన సంపూర్ణాంగి ముహురతి కృశా కార్యవశత ముహుర్నశ్యద్రీబీజ ముహురపి బహుప్రాపిత ఫలే చహు చిత్రాకార నియతిరివ నీతిర్నయ విద మళ్ళ ముహుర్లక్ష్యోద్భేద ముహురధికమాభావగహన ముహు సంపూర్ణాంగీ ముహు అతికృశా కార్యవశత ముహుర్ నశ్యద్బీజా ముహురపి బహుప్రాపిత ఫలే చహో చిత్రాకారా నియతిరివ నీతిర్నయ విద. పురుషై సైనికుడి చేత అనుగమ్యమాన వెంబడింపబడుతున్నవాడై ప్రవిశతి అలా నడుస్తూ ప్రవేశించి అప్పుడు వాడికి ఆశ్చర్యం వైచిత్ర్యం కలిగింది.
వైచిత్రి అనేక రకాలుగా ఆర్య చాణక్య నీతి, చాణక్యుడి యొక్క నీతికి వాడికి ఆశ్చర్యం. ముహురితి నియతి ఇవ, విధిలాగా నయవిధ, నీతిలో పండిపోయి నీతి కోవిదుడైన చాణక్యుడిలో మొదట యుగంధరాజనులందరూ గొప్ప నయవిధులు. అలాగే అలాంటి వాళ్ళ యొక్క నీతి ముహు మాటి లక్ష్యం ఉద్భేద, అసలు దాన్నే ఉద్దేశించపని ఏదో అలక్ష్యం యొక్క వెలిగ్రాయటం అనేది. అలా అంటే అందులో ముహు మాటికి అధిగమ అభావ గహన, ఎరగటం ఎవరికి కూడా ఆ బుద్ధిలోకి ప్రవేశించటానికి ఎవరికి కుదరదు, చిక్కులు పెట్టేస్తాడు ఎవడు రాకుండా. ముహు మాటికి సంపూర్ణాంగి, దాని సర్వాంగాలతో కనపడుతుంది. ముహు మాటికి కార్య పశత, దాని పనిని బట్టి దాని వలన అతి కృష బాగా చిక్కిపోయిందిగా ఉంటుంది. ముహు మాటికి నశ్యద్బీజా, నశిస్తున్న కనపడకుండా పోతున్న దాని విత్తనం కథా మూలం కంటికిగా ఉంటుంది. మూలం ఉంటుంది, ఎక్కడ విత్తనం పోయినట్టు. ముహు మాటి బహుప్రాపిత ఫల, బాగా పొందబడిన ఫలాలు కలదై ఇది ఎలా అహో ఆశ్చర్యం. చిత్రాకార, చిత్రమైన ఆకారంగా ఆయన ఎన్ని ఆకారాలు ధరిస్తాడు, ఎన్ని మాయలు పండుతాడు, ఎన్ని విచిత్ర పన్నాగాలు పండుతాడు, అన్ని ఫలివంతమే ఉన్నాయి. ఎక్కడ ఒక్కటి కూడా ఎదురు రావటం కానీ తప్పటం కానీ లేదు. అది ప్రకాశం బయటికి అంటున్నాడు, భద్రా భాసురక నమాం దూరీభవంతమిచ్చతి కుమార అతోస్మిన్మే అసోస్మిన్నే అపోస్తిన్నే నాస్థానమండవే మాసనం. పురుషుడు ఇదం ఆసనం ఉపవిశ్యత్యార, నాకు ఆసనం కావాలరా అంటే ఇదిగోనండి ఆసనం అని చూపిస్తుంది. విధి ఎవరికైనా ఎరగటం కష్టం. దాని ఉద్దేశం ఒక్కొక్కప్పుడు బయటకి కనబడు, కొద్దిగా తెలుస్తుంది. మళ్ళా అంతటిలోనే అది ఎరగరాని, త్వరరాని, చిక్కులు విడదీయరానిదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి పూర్తిగా దాని సర్వ అంగాలతో స్పష్టంగా కనపడు. ఇంతలో మళ్ళా ఏదో ప్రయోజనానికి అయ్యే ఎంతో చిక్కబడి తోచినట్టు ఒక్కొక్కసారి దాని వేరే సర్వమూలమే నశిస్తున్నట్లని, అంతలో తన ఫలమంతా ప్రయోజనం కలిగించినట్లుగా. అలా దాని ఆకారం వివిధాలుగా ఉంటాం. గొప్ప నీతిజ్ఞుడైన వాడి నీతి ప్రయోగం కూడా అలాగే. చాణక్యుడు అలా మహామహిమాన్వితుడైన నీతిజ్ఞుడు. ఏదైనా గొప్ప ప్రయోజనం సాధించటానికి ఉపక్రమించిన వాడు ఎక్కడా ఎవరికి దొరకకుండా చేస్తాడు. బయటికి అంటున్నాడు, మాం దూరీ భవంతా, నేను దూరంగా ఉండటానికి కుమారుడు అంటే మలయకేతుకు చాలా సమీపంగా ఉండాలని, నేను కూర్చునే చోటు అంత నమ్మకం, అంత పరాధీనం, పక్కన దేని తాను ఉండాలి, చెప్పాలి, చేయాలి అనేటువంటి ముద్రార్థి, ముద్ర కోసం వచ్చినవాడు. ప్రవేశిత యువ్య, లోపలికి చొరనీయకుండా ఉండాలి అని. అప్పుడు భాగురాయనుడు అంటున్నాడు, ఉపవిశ భద్రా యః కశ్చిన్ ముద్రార్థీమాం ద్రష్టుమిచ్చతి సత్వయా ప్రవేశయితవ్య పురుషః యదార్య ఆజ్ఞాపయతి ఇది నిష్క్రాంతః.
భాగురాయనుడు స్వాగతం మనస్సులో అనుకుంటున్నాడు. కష్టం ఏవమప్యస్మ్యాసు స్నేహవాన్ కుమారు మలయకేతురతి సంపంధాతవ్య ఇచ్చహో దుష్కరం అధవా అని ఒక శ్లోకం చెప్పి, కులే లజ్జాయాం చ శ్వయసపి చ మానే చ విముఖః శరీరం విక్రియ క్షణికమపి లోభాత్ ధనపతి తదాజ్ఞాం కుర్వాణో హిత మహిత మిచ్ఛేతదధునా విచారాతిక్రాంతః కిమితి పరతంత్రో విమృశతి. మళ్ళ కులే లజ్జాయాం చ స్వయససి చ మానే చ విముఖః శరీరం విక్రీయ క్షణికమపి లోభాత్ ధనపతి తదాజ్ఞాం కుర్వాణో హితమహితమిచ్చేత దధునా విచారాతిక్రాంతః కిమితి పరతంత్రో విమృతి. ఏవం అతి ఇలా ఇంతగా స్నేహవాన్ స్నేహం కలిగి ఉన్నవాడు, నాతో జిగిని దోస్తుగా ఉన్నాడు, అంతా భాగురాయనుడి నేర్పే, అంత నిపుణుడై తనకు ఎంత నమ్మకం కలిగాంచాడని చాణక్యుడు తన దొర తన్ను ఇలా పేని ఎందుకు పుంచి పంపాడు. మరి నాయందు అంత నమ్మకం ఉంచి నన్నే ఆ పని చెయ్యాలని మనయకేతువుని మోసం చేసి పట్టుకొని చాణక్యుడికి పట్టియాల్సి ఎట్లా అబ్బా, ఆయనను సుతరాం పరతంత్రుడు, నా ధర్మాన్ని నెరవేర్చాలి, నా చేతిలో ఏం లేదు, నా స్వయంగా ఏం ఆలోచించటానికి లేదు, నేను చాణక్యుడి చేతిలో మనిషి కనుక ఆయన చెప్పినట్టు నడవాల్సిందే తప్ప నేను ఇంకా ఏ పని చెయ్యటానికి ఇంకో ఆలోచన చెయ్యటానికి వీలే. కిమితి పరతంత్రో విమృశతి కనుక పరతంత్రుడయ్యా, స్వతంత్రుడిని కాదు కనుక చాణక్యుడు చెప్పినట్టు నేను చెయ్యాల్సిందే. విచారక్రాంతగా అంటే ఆలోచించడానికి కూడా పనికిరాను నేను, దాన్ని దాటిపోయాను. పరతంత్ర పరాధీన్ కిమితి విమృశతి ఏమని విచారించను. ప్రతిహార్యనుగమ్యమాన్ ప్రతిహారి చేత దవ్వారికుడి చేత సేవింపబడుతున్నవాడై రాక్షసం ప్రతి రాక్షస అమాత్యుని గురించి వికల్ప నా హుల్యాత్ అలా అనే సందేహాన్ని అనేక రకాల వలన నావాడు చంద్రగుప్తుడా, నాకు కూర్చునా, వాణ్ణి చేర్తానా అని తీరని సందేహాలు కలిగే అకులా కలగిపోయినవై నిశ్చయం అధిగచ్చది నిర్ణయం పొందకుండా ఉన్నది అని మలయకేతు అనుకుంటున్నారు. అహో రాక్షసం ప్రతి వికల్ప బాహుళ్యాత్ ఆకుల మే బుద్ధి నా నిశ్చయం అధిగచ్చతి సుత అన్నారు. నుత కనుక రాక్షసుణ్ణి అమాత్యుణ్ణి నమ్మక లేకపోతున్నా కనుక నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లా, మనసు డోళాందోళనలో ఉంది. అది అప్పుడు ఇదంతా మలయకేతు స్వాగతం. వాడే ఒక శ్లోకం ఎత్తుగా భక్త్యానంద కులానురాగ దృఢయానందాన్వయాలంబిన కిం చాణక్య నిరాకృతేన కృతినా మౌర్యేణ సంధాస్యతే స్థైర్యం భక్తి గుణస్య నాధిగణయన్ కిం సత్యసంధో భవే ఆదిత్యారూఢకుశకులాల చక్రమివ మే చేతస్థిరం భ్రామ్యతి భక్త్యానందకులానురాగ దృఢయానందాన్వయాలంబిన కిం చాణక్య నిరాకృతేన కృతినా మౌర్యేణ సంధాస్యతి
స్థైర్యం భక్తి గుణస్యవాధిగణయన్ కిం సత్యసంధో భవేత్ అత్యారూఢకులాల చక్రమివ మే చేతస్థిరం భ్రామ్యతి. అది భక్షేతి నందకులం అనురాగధ్వడయ, నందవంశంలోని స్నేహం చేత బలం కొన్నది అయిన నంద అన్వయ అలంబిన, నందవంశానికి ఆలంబనంగా ఉన్న భక్త్యా భక్తి చేత చాణక్య నిరాకృతేన, చాణక్యుడి చేత అవమానింపబడి కృతిన తన పని తీరిన వాడైన మౌర్యేన చంద్రగుప్తుడితో సంధ్యాస్యగ్రేకిం సంధి ముందు చేసుకొంటాడా. భక్తి గుణస్య నాకు అతని యందు ఉన్నటువంటి, అతనికి నా యందు ఉన్నటువంటి భక్తి అతిశయము యొక్క స్థైర్యం నిలకడ అధిగణయన్ దాన్ని మించిన దానిగా లెక్కించిన వాడే సత్యసంధ తప్పని ప్రతిజ్ఞ కలవాడు సత్యసంధుడు. భవేత్ కిం అవుతాడా, ఏంటిది ఇది అని మే చేతగా నా మనస్ ఆరూఢ కులాల చక్రం ఇవ, కుమ్మరి సార ఎక్కి తిరిగేటువంటి చక్రంలాగా చిరం చాలాసేపుగా భ్రామ్యతి గిరగిర తిరుగుతోంది. అభక్తితో మౌర్యుడితో పొందు కుదుర్చుకోవాలా, భక్తితో సత్యసంధుడుగా నావాడు అవుతాడా అని తీరని ఆకుల పాటు నింపదు అన్నాడు. ప్రకాశం విజయేక్వ భాగురాయణ ప్రతీహారి కుమార ఏ శోకగళ కుమార ఏష ఖలు కటకాన్ నిష్క్రమితు కామానం ముద్రా సంప్రదానం అనుతిష్టతి. మలయకేతు అన్నాడు, విజయే ముహూర్త అపసంచార భవ యావదస్య పరాన్ముఖస్యైవ పాణిభ్యాం నయనే పిదధామి. ప్రతీహారి యత్కుమార ఆజ్ఞాపయతి ప్రవిశ్య, ఒకడు పురుషుడు అంటే కంచుకి ఆజ్ఞ ఆర్య ఏష ఖలు క్షపణకు ముద్రా నిమిత్తం ఆర్యం ప్రేక్షితుమిచ్చసి భాగురాయణ ప్రవేశయ పురుష తథా ఇది నిష్క్రాంత. విజయే విజయ ఇది ప్రతీహారి స్త్రీ పేరు. ఈ పేరు ధన్యాకేయం అనే నాందిలో చెప్పి కన్నులు మూస్తా అతి మైత్రిని చదువుతూ సూచిస్తూ, అందుకే ఎలా మోసం చెయ్యాలా మలయకేతు అని దుఃఖంలో ఉన్నాడు. శ్రావకానాం శిష్యులకు అందరికీ బుద్ధుని శిష్యులు భక్తులు అయినట్టు బౌద్ధుల విశేషంగా క్షపణకుని వ్యవహారం అయ్యా అబ్బాయి బాబు అన్నట్లుగా రాక్షసస్యమిత్రం క్షపణక ధర్మసిద్ధికి శ్రావకాణం భవతు అని క్షపణకుడు భాగురాయనుడంటాడు. అవలోక్య స్వగతం చూసి తన మనసులో అయ్యే రాక్షసస్యమిత్రం జీవసిద్ధి వీడు ప్రకాశం పైక నఖలు రాక్షసస్య ప్రయోజనమేవ కించిదుద్దిశ్య గమ్యతే అని ప్రశ్న. క్షపణకు సంతం శాంతం పాపం, మామూలుగా శాంతం పాపం అంటే పాపం హరించుగా, వాళ్ళు ప్రాకృతంలో సంతం పాపం అంటారు. అలాగే శాంతం పాపం శ్రావక తత్ర గమిష్యామి యత్ర రాక్షసస్య నామాపి న శ్రూయతే. శిష్యులందరూ కూడా వాళ్ళు బౌద్ధులంతా ఒకళ్ళొకళ్ళు శ్రావణక అని పిలుచుకుంటారు. మనం అబ్బాయి ఎందుకు. రాక్షసస్య మిత్రం
రాక్షసుడికి మిత్రుడిగా ప్రసిద్ధి పొంది ఉన్నవాడు. అలా అయినట్లు వ్యవహరించి కార్యం సాధించమని చాణక్యుడి ఆదేశం. కుసుమపురానికి ఈ మలయకేతుణ్ణి రాజ్యాసనం కూడా వాడి నైపుణి చేత అది సాధించి ఉన్నాడంట ఈ భాగురాయణ వాక్యం వల్ల తెలుసు. అలాగే భాగురాయణుడికి క్షపణకుడికి కల రూప్ చాణక్యుని వాడవటం, తనకు ధర్మభ్రాత అవటం, ఒకే కార్య సమేతుడు అవటం తెలియదు కనుక ఎవడికి వాడికి తెలియకుండా రెండో వాడిని అలా ప్రయోగించాలి. నగమ్యతే కలు పోవటం కాదు కదా శాంతం పాపం. రాక్షసుడి ప్రయోజనానికై తాను వ్యవహరించడం పాపమైన శాంతం పాపం అని తనకు అతనికి ఇప్పుడు కాదు గిట్టదు అని గట్టిగా చెబుతారు. రాక్షసస్య పిశాచవా అంటాం, ఎత్తర నామాపిన శ్రూయతే అంటాం. అతని ఉద్దేశం ఏమిటో ఇందులో మనకి తెలుస్తున్నాయి. భాగురాయనుడంటాడు బలవాన్ సుహృది ప్రణయ కోపః తత్కమపరాద్ధం తత్కిమపదార్థం కిమ అపరాద్ధం రాక్షసేన భదంతస్య. మళ్ళ బలవాన్ సుహృది ప్రణయ కోపః తత్కి అపరాద్ధం రాక్షసేన భద్రస్య భదంతస్య. క్షపణకుడు అంటున్నాడు, శ్రావక నమే కిమపి రాక్షసేనాపరాద్ధం స్వయమేవ హుతాశూనుంద మందభాగ్య ఆత్మానః కర్మసు లజ్జే అన్నాడు. భాగురాయనుడంటున్నాడు, భదంతా వర్ధయసి మే కుతూహలం శ్రోతుమిచ్చామి. మలయకేతు మనస్సులో అనుకున్నాడు, అహమపి శ్రోతుమిచ్చామి, నేను కూడా వింటా వీళ్ళేం మాట్లాడుకుంటా. శ్రవణకుడు అంటాడు, శ్రావక కిమనే నా శ్రోతవ్యేన శృతేన అన్నాడు. ప్రణయ కోప స్నేహం వల్ల పుట్టిన కోపం అలాంటి ప్రాయికంగా తీరటంలో ప్రణయం స్నేహం గాఢతరము. ఇది ప్రాయకంగా శృంగార కాంతల కాంతుల ఎడల జరిగేది. అది రాగ నిబంధనమైనందున ఎప్పుడూ పైకి అభినయమే.